నా పోలీస్ మొగుడు పార్ట్ 3. కీర్తన ఆదిత్య చేతనే తన చేతిలో బంధించి మరీ నడుస్తూ ఉన్నది. ఆదిత్య మనసులో ఇప్పటి వరకు కిల్లీలా కరకర నన్ను నమలేసే ఇప్పుడు సున్నం రాస్తుందేమిటి అని మనసులో అనుకుని కీర్తన చేతిలో నుంచి తన చేతిని వేరు చేసి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. ఏమైంది, అలా దూరం జరిగారు? వాళ్ళను చూసి నేర్చుకోండి భార్యతో ఎలా ఉండాలో అని చుట్టూ ఉన్న కపుల్స్ ని చూపిస్తూ చెప్పింది కీర్తన. ఆదిత్య అప్పుడు వాళ్ళని చూసి, అయితే నువ్వు వాళ్ళని చూసి ఇలా చేశావా అన్నాడు. హా అవును, వాళ్ళ భార్యలు అలా ఉన్నా కానీ భర్తలు ఏమైనా అంటున్నారా? మరి మీరేమిటి అన్నదే కీర్తన. నా భార్యతో ఎలా ఉండాలో నాకు తెలుసు కానీ ఒకరిని చూసి నేను తెలుసుకోవలసిన అవసరం లేదు అని నడుస్తూనే చెప్పాడు ఆదిత్య. అలా ఒక 2 అడుగులు ముందుకు వేశాక పక్కన కీర్తన లేకపోయేసరికి వెనక్కు తిరిగి చూశాడు. కీర్తన మాత్రం ఆదిత్యను అలానే చూస్తూ ఉన్నది. ఆమె చూపులు గమనించిన ఆదిత్యకు తాను ఇంతకు ముందు ఏమన్నాడో అర్థమయ్యి, ఎందుకు అలా చూస్తున్నావు, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అన్నాడు. ఆహా లేదు, కానీ మీరు అని కీర్తన మాట్లాడే అంతలో, చూడమ్మాయి, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే నా భార్య నాలాగే పోలీస్ అవ్వాలి అని ఊహ తెలిసినప్పటి నుండి కలలు కన్నాను. కానీ నువ్వు వచ్చావు. అలా అని నాకు నీ మీద కోపం లేదు, అలాగే ఇష్టం కూడా లేదు. ఇష్టం లేనప్పుడు, నువ్వు పోలీస్ కానప్పుడు నిన్నెందుకు చేసుకున్నా అనే కదా నీ డౌటు. పరిస్థితులు అలా వచ్చాయి. అంటే సిచ్యువేషన్ డిమాండ్. 5 ఏళ్ల వయసులో అమ్మా నాన్నలను కోల్పోయిన నన్ను మా నాన్నమ్మ చాలా జాగ్రత్తగా చూసుకున్నది. అన్ని బంధాల ప్రేమను పంచింది. ఒక్కరోజు కూడా ఆమెకు జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిందే లేదు. కానీ అకస్మాత్తుగా తనకు హార్ట్ అటాక్ వచ్చేసరికి నేను తట్టుకోలేకపోయాను. ఆలోచిస్తే అలా జరగటానికి కారణం నేనే అని నాకు అనిపించింది. అందుకనే మా నాన్నమ్మ కోసం తన మీద నాకు ఉన్న అమితమైన గౌరవం మరియు ప్రేమతో నీతో పెళ్లికి ఒప్పుకొని నీ మెడలో తాళి కట్టాను. ఇష్టంతో జరిగినా ఇష్టం లేకుండా జరిగినా పెళ్లి పెళ్లియే కదా. మా నాన్నమ్మ పెంపకంలో పెరిగిన నాకు కుటుంబ బంధాలతో పాటు బాధ్యతలు కూడా తెలుసు. అందుకనే మన మధ్య జరిగిన పెళ్లిని నేను గౌరవిస్తున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కదా అని మా నాన్నమ్మ ఆరోగ్యం కుదుట పడగానే నేనుండి విడాకులు తీసుకొని నాకు కావలసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. అలా చేస్తే మా నాన్నమ్మ పెంపకాన్ని అవమానించినట్టు అవుతుంది. నాకు కూడా అలాంటి ఆలోచన అస్సలు లేదు. కాకపోతే పెళ్లిని ఈజీగా అర్థం చేసుకుని గౌరవిస్తున్న నాకు, అలాగే నిన్ను అర్థం చేసుకుని నీ మీద ప్రేమ కలగాలి అంటే కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి పెళ్లి అంటే ఏమిటి, దానికి ఉన్న విలువ ఏమిటి అనేది నాకు తెలుసు. కాబట్టే మన మధ్య జరిగిన పెళ్లిని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అలాగే కొన్ని సంవత్సరాల నుండి నా భార్య విషయంలో కలలు కన్న నాకు ఒక్క రోజులో దూరం అయ్యి నీకు దగ్గర అవటం అంటే కష్టం కదా. అది మర్చిపోయి, అలాంటిది ఒకటి అసలు నేను అడగలేదు అని పూర్తిగా ఆ ఆలోచన దూరం అయినప్పుడే కదా నీకు దగ్గరయ్యేది. నీకు దగ్గర అవ్వాలి అంటే నీ మీద ప్రేమ కలగాలి. అంతేకాని పిల్లని గౌరవిస్తున్నా అనే భర్త అనే అధికారంతో అస్సలు దగ్గర కాలేను. నాకు కొంచెం సమయం ఇవ్వు. ఆ ఆలోచనల నుండి బయటపడి నీ మీద ప్రేమ కలిగే వరకు, అప్పటి వరకు భర్తగా నడుచుకుంటాను. కానీ ఆ ఒక్క విషయంలో తప్ప. ఎందుకంటే ఎంతో గారభంగా చూసుకునే కుటుంబాన్ని వదిలి నా మీద నమ్మకంతో నేను కట్టిన తాళికి విలువనిచ్చి నాతో 7 అడుగులు వేసి నా భార్యగా నా ఇంట్లో అడుగుపెట్టిన నిన్ను ఏ విషయంలో కూడా బాధ పెట్టదలుచుకోలేదు. అలాగే ఈ విషయంలో బాధ్యతగా లేకుండా మూర్ఖంగా ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే ఒక భర్తగా అన్ని విషయాలలో నా సైడ్ నుండి 100% ఇస్తాను. కానీ ఆ ఒక్క విషయంలో తప్ప. సందర్భం వచ్చింది కాబట్టి నువ్వు నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటావు అనే నమ్మకంతో చెప్పాను. నీ నిర్ణయం ఏది అయినా నేను అంగీకరిస్తాను. కానీ విడాకులు అంటే మాత్రం నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్ట ప్రకారంగా ఉంటాను. ఎందుకంటే ఆ విషయంలో నేను నిన్ను కట్టడి చేయలేను, చేయడం కూడా సరికాదు. కాకపోతే నిన్ననే పెళ్లి అయింది కాబట్టి ఇప్పుడే విడాకులు రావు. కొన్ని రోజులు కలిసి ఉండాలి. ఒకవేళ నీకు ఆ ఆలోచన ఉంటే మా నాన్నమ్మకు అస్సలు చెప్పకు, తాను తట్టుకోలేదు అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాట్లాడేంత వరకు తన కళ్ళలోనికి ప్రేమగా చూస్తూ ఉన్న కీర్తన విడాకులు అనేసరికి బాధగా అనిపించి ఏడుస్తూ ఉన్నది. ఆదిత్య కీర్తన ఏడవటం చూసి మనసులో
తనంటే ఇష్టం లేదు అన్నాను కదా, అందుకనే బాధపడుతుందేమో. ఇలా చెప్పకుండా ఉండవలసింది, కానీ అలా చెప్పకుండా దాచిపెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకనే నేను నిజాయితీగా నా మనసులో మాట చెప్పాను. ఇప్పుడు బాధపడినా తర్వాత అర్థం చేసుకుంటుందిలే అని అనుకున్నాడు. కీర్తన ఏడుస్తూ ఆదిత్య కాలర్ పట్టుకోబోయి ఆగి చెయ్యి పట్టుకుని ఎవరూ లేని ప్లేస్ కు తీసుకుని వెళ్లి తన కాలర్ పట్టుకుని, నేను ఎలా కనిపిస్తున్నా మీకు? పెళ్ళయి 24 గంటలు కాకముందే విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకునే దానిలాగా కనిపిస్తున్నానా? మీరే కాదు, నేను కూడా మన మధ్య జరిగిన పెళ్లిని గౌరవిస్తున్నాను, విలువ ఇస్తున్నాను. కాకపోతే మీకు నాకు ఒకటే తేడా. మీరు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు, నేను ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను. మీ ఫోటో చూసినప్పుడే మీతో ప్రేమలో పడిపోయాను. ఎంతలా అంటే మీరు కొట్టినా సరే, తిట్టినా సరే, చివరికి అసహ్యించుకున్నా సరే జీవితాంతం మీతోనే ఉండాలి అని అంత ప్రేమ పెంచుకున్నా కాబట్టే మీ మీద నాకు అస్సలు కోపం రావటం లేదు. ఇప్పుడు మీరు ఇలా నిజాయితీగా మనసులో ఉన్నది చెప్పటం వలన మీ మీద గౌరవం, ప్రేమ రెట్టింపయ్యాయి. మీ ప్రేమ కోసం జీవితకాలం ఎదురు చూస్తాను, కానీ నన్ను మాత్రం మీ నుంచి అస్సలు దూరం చేయకండి ప్లీజ్ అని ఏడుస్తూ ఆదిత్య కాలర్ వదిలి తన గుండెలపై వాలిపోయింది. ఆదిత్య మాత్రం అలానే నిలబడ్డాడు. తనకు ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క తెలియని ఆనందం, ఇంకా తెలియని బాధ, అన్ని రకాల ఎమోషన్స్ మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. కీర్తన కన్నీళ్లు తన షర్టును తడిపేస్తూ ఉంటే ఆ కన్నీళ్ల చల్లదనం తన గుండెకు తెలియచేస్తూ ఉంటే కీర్తనని ఓదార్చుదాము అని తన వీపు పైన చెయ్యి వేయబోయాడు. అంతలోనే కీర్తన దూరం జరిగి సారీ అని చెప్పింది. తాను సారీ చెప్పేసరికి ఆదిత్య నొసలు చిట్లించాడు. ఏమిటి ఈ అమ్మాయి, అసలు ఎలా అర్థం చేసుకోవాలి? పొద్దున్న నన్ను కిస్ చేసింది, ఇంతకు ముందు రూమ్లో అలా చేసింది, కానీ అప్పుడు సారీ చెప్పలేదు. ఇప్పుడు నన్ను హక్ చేసుకున్నందుకు సారీ చెప్పిందేమిటి? నా మీద కోపం లేదు అన్నది, ప్రేమ రెట్టింపు అయ్యినది అన్నది, నా నుంచి దూరం అవడం కూడా ఇష్టం లేదు, కానీ ఎందుకు సారీ చెప్పింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. కీర్తన నార్మల్ అయ్యి, నన్ను బుద్ధుడి దగ్గరకు తీసుకుని వెళ్ళరా ప్లీజ్, నాకు చూడాలి అని ఉన్నది అని చిరునవ్వుతో చిన్నపిల్లలాగా అడిగింది. కీర్తన చిరునవ్వు చూసేసరికి ఆదిత్యకు అప్పుడు ప్రశాంతంగా అనిపించి ఆలోచనలను పక్కలకు మరలించి సరే పద అని అటువైపు దారి తీశాడు. బుద్ధుడిని చూడగానే కీర్తన చిన్నపిల్లలా మారి గంతులు వేస్తూ ఉన్నది. తన కోరిక నెరవేరింది అన్న ఆనందంలో. ఇప్పటి వరకు నా గుండెను తన కన్నీళ్లతో తడిపేసిన కీర్తన ఈ కీర్తన ఒకటేనా అసలు? అలర్ చేస్తుంది. దానికి తోడు డామినేషన్ ఒకటి. ఏడుస్తుంది, నవ్వుతుంది, చిన్నపిల్లలా మారిపోతుంది. ఇక్కడకు వచ్చి కనీసం ఇంకా గంట కూడా అవ్వలేదు, ఎంతలోనే ఇన్ని ఎమోషన్సా? నిజానికి ఈ అమ్మాయిలో తెలియని ప్రత్యేకత ఉన్నది అని నవ్వుతూ కీర్తనని చూస్తూ ఉన్నాడు ఆదిత్య. కీర్తన ఆదిత్య దగ్గరకు వచ్చి ఏమండి అని పిలిచింది. ఏమిటమ్మాయి అన్నాడు ఆదిత్య. నన్ను ఒక ఫోటో తీయరా ప్లీజ్, నా వెనుక బుద్ధుడు వచ్చేలా అని క్యూట్ అండ్ రిక్వెస్టింగ్ గా అడిగింది. ఆదిత్య సరే అనగానే కీర్తన తన మొబైల్ ఆదిత్యకు ఇచ్చి ఫోటో కోసం మళ్ళీ బుద్ధుడి దగ్గరకు వెళ్లి స్టిల్ ఇచ్చింది. మొబైల్ ఓపెన్ చేసిన ఆదిత్యకి లాక్ స్క్రీన్ లో తన ఫోటో కనిపించింది. కీర్తన వైపు చూసి మొబైల్ వైపు చూసి స్వైప్ చేశాడు. పాస్వర్డ్ అడగటంతో ఓయ్ పాస్వర్డ్ ఏమిటి అని అడిగాడు. యు ఆర్ మైండ్ అని కీర్తన అనగానే ఆదిత్య చిరుకోపంగా ఒక లిక్ ఇచ్చాడు. అరే ఎందుకు మీకు ఇప్పుడు కోపం వచ్చింది? నేను పాస్వర్డ్ చెప్పాను అన్నది కీర్తన. ఓహ్ అని టైప్ చేసి ఓపెన్ అవగానే హోమ్ స్క్రీన్ లో వాళ్ళ మ్యారేజ్ పిక్ ఒకటి ఉన్నది. ఆదిత్య కీర్తన కళ్ళకు మెట్టలు పెడుతూ ఉంటే కీర్తన మురిపెంగా ఆదిత్యను చూస్తూ ఉండే పిక్. కెమెరా ఓపెన్ చేసి కీర్తన బ్యూటిఫుల్ మెమరీస్ ని అందులో బంధించేశాడు. అంతా అయ్యాక కీర్తన ఆదిత్య దగ్గరకు వచ్చి ఆ పిక్స్ చూస్తూ ఏవండి అని స్వీట్ గా చాలా నెమ్మదిగా పిలిచింది. ఆదిత్య మాత్రం కళ్ళతోనే రెస్పాండ్ అయ్యాడు. మాట్లాడితే మీకు వచ్చే నష్టం ఏమిటి? ఎప్పుడు చూసినా మీ కళ్ళే మాట్లాడతాయి, ఇక మీకు ఆ నోరెందుకో అన్నది కీర్తన. హోయ్ కోపం తెప్పించకు, ఎందుకు పిలిచావో చెప్పు అని చూపులు వేరే దగ్గర ఉన్నా కానీ చెవులు మాత్రం కీర్తన వైపే ఉంచాడు ఆదిత్య. అది మరి మనమిద్దరం కలిసి ఒక సెల్ఫీ దిగుదామా అనగానే సర్రోన తల తిప్పి కీర్తనను చూడగానే ఎందుకు అలా చూస్తున్నారు? నేను ఏమన్నా కిస్ అడిగానా లేకపోతే హగ్ అడిగానా? జస్ట్ ఒక సెల్ఫీ అడిగాను. ఫస్ట్ టైం ఇలా సరదాగా నా ఫేవరెట్ ప్లేస్ కు వచ్చాను, సో ఒక మెమరీ లాగా ఉంటుంది అని అడిగాను. అది కూడా తప్పేనా?
అయినా భర్తగా 100% ఉంటాను అని నడుచుకుంటాను అని చెప్పారు కదా, అట్లీస్ట్ ఫోటో కూడా దిగలేరా అని అడిగింది కీర్తన. నేను ఇప్పుడు దిగను అని చెప్పానా, ఎందుకు సుప్రభాతం మొదలు పెట్టావు అన్నాడు ఆదిత్య. దిగుతారా, థ్యాంక్ యూ అండి అని సంతోషంలో ఆదిత్య బుగ్గపై కిస్ చేసింది. మొదటిసారి ముద్దు పెట్టినప్పుడు టెన్షన్ పడ్డాడే కాని ఇప్పుడు అలా లేడు. ఎవరైనా చూశారా అని చుట్టూ చూశాడు. ఎవరి బిజీలో వాళ్ళు ఉండేసరికి అమ్మయ్యా అనుకుని, హై, పబ్లిక్ ప్లేస్ లో ఎలా ఉండాలో తెలియదా అన్నాడు ఆదిత్య. అప్పుడు తాను చేసిన పని గుర్తుకు వచ్చింది కీర్తనకు. నేనేం చేశా, బొగ్గపై ముద్దు పెట్టాను, అది కూడా తప్పేనా అని గ్యాప్ ఇచ్చి, ఒక బేబీకి మనం పబ్లిక్ లో కిస్ చేయమా ఏమిటే, ఎవరో ఏదో అనుకుంటారు అని అలానే ఉంటామా అన్నది. అక్కడ బేబీ, ఇక్కడ హస్బెండ్. హస్బెండ్ తో 4 గోడల మధ్య ఉన్నట్టు నలుగురిలో ఉండకూడదు, అర్థమైందా అన్నాడు ఆదిత్య. అంటే మీ బాధ ముద్దు పెట్టినందుకు కాదా, నలుగురిలో పెట్టినందుక అని నవ్వుని ఆపుకుంటూ అన్నది కీర్తన. నీకేమీ తెలియదు, చెప్పినా అర్థం కాదు అని నాకు అర్థమైంది, కానీ సెల్ఫీ తీస్తావా లేకపోతే ఇలానే ఉంటావా అని లోపల కోపంగా లేకపోయినా బయటకు మాత్రం అలా అన్నాడు ఆదిత్య. ఎందుకు తీయను, తీస్తానుగా అని లెఫ్ట్ హ్యాండ్ తో సెల్ఫీ తీస్తూ రైట్ హ్యాండ్ తో ఆదిత్య లెఫ్ట్ హ్యాండ్ ను చుట్టేసింది కీర్తన. వదిలితే ఇంకేం చేస్తుందో అని, ఏమైనా షాపింగ్ చేస్తావా అని అడిగాడు ఆదిత్య. అప్పుడేనా, కాసేపు ఉందాం ఇక్కడ అన్నది కీర్తన. లేదు, కుదరదు, ఇంటికి వెళ్ళొద్దా, నాన్నమ్మ ఒక్కతే ఉన్నది, ఏమైనా తీసుకుంటావా అని అడిగాడు ఆదిత్య. మీరే కొనిస్తారా అని సంతోషంగా అడిగింది కీర్తన. అదే కదా చెప్పేది, తెలుగు రాదా అన్నాడు ఆదిత్య. నాకు వచ్చో రాదో మీకు తెలియదా అన్నది కీర్తన. అవునవును, నీకు బాగా వచ్చు అని కీర్తనను కిందకి మీదకి చూస్తూ అన్నాడు ఆదిత్య. థ్యాంక్స్ నా గురించి తెలుసుకున్నందుకు, పదండి అని నడుస్తూ మీకేం కావాలి అని అడిగినది కీర్తన. హలో, నేను కొనిస్తాను అన్నానుగా, మళ్ళీ నీ పెత్తనం ఏమిటి అన్నాడు ఆదిత్య. అరే, నాకు ఉండదా నా భర్తకు కొనివ్వాలి అని అన్నది కీర్తన. టైం వచ్చినప్పుడు కొనిద్దువు కానీ ఇప్పుడు చెప్పు అన్నాడు ఆదిత్య. అబ్బా, ఏం తీసుకోవాలో తెలియటం లేదు. కాదు కాదు, ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ అని చెప్పింది కీర్తన. నువ్వు అసలు అమ్మాయివేనా అన్నాడు ఆదిత్య. ఏమిటండి అంత మాట అనేశారు అని డ్రామాటిక్ గా అన్నది కీర్తన. ఆపుతావా నటన, చెప్పే వరకు వినవా, అంత ఆతరం దేనికి, నార్మల్ గా అమ్మాయిలకు షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, అందుకనే అలా అన్నాను అని చెప్పాడు ఆదిత్య. మీకెలా తెలుసో ఇంట్రెస్ట్ అని, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేమిటి పెళ్లికి ముందు అని కీర్తన అనగానే ఆదిత్య నడక ఆపాడు. కీర్తన వెనక్కు తిరిగి ఏమైంది అని అడిగింది. ఏమైందా, ఎలా అడుగుతుందో చూడు, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, గంపెడు గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసేవాడిలాగా కనపడుతున్నానా, అదే కనుక ఉంటే నీతో నాకు ఈ తిప్పలు దేనికి, అసలు మా నాన్నమ్మకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చుద్ది, నానమ్మకి చెప్పి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకునేవాడిని కదా అన్నాడు ఆదిత్య. అయ్యో, భర్త దగ్గర జోక్స్ చేసే ఫ్రీడమ్ కూడా లేదా నాకు అన్నది కీర్తన. ఈ విషయం ఎవరైనా జోక్ అనుకుంటారా, వంకరగా మాట్లాడితే ఇక్కడే వదిలేస్తాను, మరి చెప్తున్నాను అన్నాడు. కీర్తన దానికి సమాధానంగా మాట్లాడబోతూ ఉంటే, ఇంటికి వెళ్లే వరకు ఏమీ మాట్లాడకో, ముందు చూసి నడువు అన్నాడు ఆదిత్య. నడుస్తున్న కీర్తన తన అడుగుల్లో జత కలుపుతూ ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాట్లాడని వాళ్ళు ఆ బాధని కోపాన్ని భార్యపై చూపించే వాళ్ళని చూశాను, కానీ మీలాంటి వాళ్ళని అస్సలు చూడలేదు. అలా ఉండకుండా నాతో మాట్లాడారు, అది కూడా మాటల్లో ఎలాంటి కోపం అయిష్టత లేకుండా. కానీ ఇప్పుడు మాత్రం అంతకంటే బాగా చాలా చనువుగా మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు కూడా. బహుశా మీ మనసులోని బాధని నాతో పంచుకోవటం వలన ఆ చనువు వచ్చిందేమో. కానీ మీరు నాతో ఇలా ఉంటూ ఉంటే, ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుందో అని మనసులో అనుకున్నది కీర్తన. ఏం కావాలి అని ఆదిత్య అనగానే మొబైల్ చూపించింది. ఏం కావాలి అంటే మొబైల్ చూపిస్తావేమిటి నువ్వు, ఏం కావాలో చెప్పు అని చిరాకుగా అన్నాడు ఆదిత్య. మాట్లాడొచ్చా అన్నది కీర్తన. ఇప్పుడు అదేగా చేస్తున్నావు, మళ్ళీ డైలాగ్ ఒకటి అన్నాడు ఆదిత్య. మీరే కదా అన్నారు ఇంటికి వెళ్లే వరకు మాట్లాడొద్దు అని అన్నది కీర్తన. ఓష్, నీతో ఉండాలి అన్న మాట్లాడాలన్నా చాలా ఓపిక కావాలి, అలాగే ఎనర్జీ కూడా. తినేస్తున్నావుగా బాగా, అయినా నిన్నని ఏమి లాభం, ఇంటికి వెళ్ళు అని పర్మిషన్ ఇచ్చిన మా పై ఆఫీసర్ని అనాలి. సరే కాని ఏం కావాలో త్వరగా చెప్పు అన్నాడు ఆదిత్య.
నా మొబైల్ బ్యాక్ కేసు పైన మనం ఇప్పుడు దిగిన సెల్ఫీ కావాలి అని అడిగింది కీర్తన. ఆదిత్య సైలెంట్ గా ఉన్నాడు. ఏమిటి వేయించరా? మీకేమో కొనివ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఫస్ట్ టైం కొనిస్తున్నారు కాబట్టి ఏదో ఎందుకు మన పిక్నే తీసుకుంటే పోలే అని అనిపించింది. అందుకనే అని చెప్పింది కీర్తన. ఇప్పుడు నేను నో అనలేదు కదా, ఇతరులకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఓ నోరేసుకుని పడిపోతావు మీద అని కీర్తన కోరిక మేరకు అటు సైడ్ నడిచాడు ఆదిత్య. అది అయ్యే వరకు వాళ్ళు అలానే నిల్చున్నారు. చలి ఎక్కువగా ఉండేసరికి కీర్తన తన దుప్పట్టాని భుజాల చుట్టూ కప్పుకున్నది. కొన్ని నిమిషాల తర్వాత ప్రింటింగ్ పని అవటంతో కీర్తన బ్యాక్ కేసుని తీసుకుని తన మొబైల్ కి పెట్టుకుంటూ, ఇద్దరం దిగిన ఫస్ట్ పిక్ భలే వచ్చింది కదండి, అందుకనే గుర్తుగా ఇలా వేయించుకున్నా. మీకు థ్యాంక్స్ అండి. మెమరబుల్ పిక్ ఇవ్వటమే కాకుండా దాన్ని ఇలా వేయించారు. అలాగే నేను చెప్పకుండానే ట్యాంక్ బండికి తీసుకుని వచ్చినందుకు అని చెప్పింది కీర్తన. అని పార్కింగ్ ఏరియా వైపు నడుస్తూ ఉన్నాడు ఆదిత్య. తన వెనకే కీర్తన కూడా వెళ్ళింది. ఆదిత్య అక్కడికి వెళ్ళాక పాకెట్లో నుంచి బైక్ కీస్ తీస్తూ కీర్తనని చూసి తన జర్కిన్ తీసి ఇచ్చి, వేసుకో, చలిగా ఉంది, బైక్ మీద వెళుతూ ఉంటే చలి ఎక్కువగా ఉంటుంది అన్నాడు. మీకు మరి లోపల ఆదిత్య కేరింగ్ కి సంతోషపడినా మళ్ళీ నాకు ఇస్తే ఆదిత్యకు ఎలాగా, తనకు ఇంకా చలి వేస్తుంది కదా అని అనుకున్నది కీర్తన. ఏమి కాదులే, తీసుకుని తొందరగా వేసుకో అనగానే కీర్తన వేసుకున్నది. ఇద్దరూ కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. కీర్తన లోపలికి వస్తూ, అక్క, అమ్మమ్మ గారు భోజనం చేశారా అని అడిగింది. హా, చేశారమ్మా అని చెప్పింది వరాలు. టాబ్లెట్స్ వేసుకున్నదా నానమ్మ అని అడిగాడు ఆదిత్య. హా బాబు, వేసుకున్నారు అని చెప్పింది వరాలు. సరే అక్క, నువ్వు వెళ్ళి పడుకో, ఆయనకు భోజనం నేను పెడతాను అని చెప్పింది కీర్తన. సరే అని చెప్పి వెళ్లిపోయింది వరాలు. ఆదిత్య ఫ్రెష్ అవటం కోసం రూమ్ లోనికి వెళ్ళాడు. కీర్తన అన్నపూర్ణ గారి రూమ్ వైపుకు వెళ్ళింది. ఇవాళ తాను చాలా సంతోషంగా ఉన్నది. అది కూడా అన్నపూర్ణ గారి వల్లనే కాబట్టి ఆ సంతోషాన్ని అన్నపూర్ణ గారితో పంచుకోవటానికి. కానీ అన్నపూర్ణ గారు నిద్రలో ఉండటం చూసి డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక డోర్ దగ్గరకు వేసి తన రూమ్ కు వచ్చింది. తాను వచ్చేసరికి ఆదిత్య ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయి ఉన్నాడు. కీర్తన రావటం చూసి, తొందరగా ఫ్రెష్ అవ్వు, నాకు ఆకలి వేస్తుంది అని చెప్పాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని వాష్రూమ్ లోనికి వెళ్ళింది కీర్తన. ఆదిత్య అలాగే సోఫాలో కూర్చొని వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత కీర్తన మొవ్వల సబ్బడికి కళ్ళు తెరిచాడు. అద్దం ముందుట ఉన్న కీర్తనని చూసి, ఇప్పుడు సింగారించుకోవడం అవసరమా అన్నాడు. అనవసరం అని నాకు కూడా తెలుసు, జస్ట్ పాపిట్లో సింధూరం పెట్టుకుంటున్నా అని పెట్టుకుంటూ చెప్పింది కీర్తన. ఆదిత్య ఏమీ మాట్లాడలేదు. కీర్తన పని అవటంతో ఆదిత్య వైపునకు తిరిగి, పదండి డిన్నర్ చేద్దాం అని అనగానే ఆదిత్య కిందకు దారి తీశాడు. తన వెనకాలే కీర్తన కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఆదిత్యకు వడ్డించి తాను కూడా వడ్డించుకుని తింటూ ఉన్నది. తన చేతులతో ఆదిత్యకు కొసరి వడ్డించింది. తినటం అయ్యాక ఆదిత్య రూమ్ లోనికి వచ్చాడు. కీర్తన డైనింగ్ టేబుల్ మీద అన్ని క్లియర్ అండ్ క్లీన్ చేసి ఆదిత్య కోసం పాలు కాచి తీసుకుని వెళ్ళింది. తాను రూమ్ లోనికి వచ్చేసరికి ఆదిత్య ఏదో ఫైల్ చూస్తూ కనిపించాడు. ఏవండి అని పిలిచింది కీర్తన. హా అని తల ఎత్తకుండానే సమాధానం ఇచ్చాడు. పాలు అని కీర్తన చేయి ముందుకు చాచితే, అక్కడ పెట్టు అన్నాడు ఆదిత్య. కీర్తన అక్కడ పెట్టేసి వెళ్లి బెడ్ మీద కూర్చున్నది. రేపు వెళ్ళేటప్పుడు ఈ ఫైలు గుర్తు చెయ్యి, అంటే నేను మర్చిపోతాను అని కాదు, ఇది ఇంపార్టెంట్, రిస్క్ తీసుకోలేను అని నీకు చెప్తున్నాను అని ఫైల్ పక్కన పెట్టేసి పాల గ్లాస్ చేతికి తీసుకుంటూ చెప్పాడు. హా అలాగే అండి అని ఆదిత్యను చూస్తూ, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని అండి అన్నది కీర్తన. దేనికి అదృష్టం, ఇష్టం లేకుండా మెడలో 3 ముళ్ళు వేశాను అనే అని కీర్తన వైపు తిరగకుండానే పాలు తాగుతూ ఉన్నాడు ఆదిత్య. అది కాదండి, మీలో నిజాయితీగా ఎవరుంటారు చెప్పండి? పెళ్లి అయిన మరుసటి రోజే మీ మనసులో మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, మళ్ళీ నేను ఇంతలా విసిగిస్తున్నా కదా అంటే నా మీద ఎలాంటి అభిప్రాయం లేని మీకు నేనేం చేసినా కోపం చిరాకు రావాలి. కానీ మీరు అస్సలు అలా ప్రవర్తించడం లేదు, చాలా ఓపికగా ఉంటున్నారు అని చెప్పింది కీర్తన. ఇష్టం లేదు అనేది పక్కన పెడితే నువ్వు కూడా ఒక మనిషివి, అందులో అమ్మాయివి. ఒక అమ్మాయితో అలా కోపంగా నడుచుకోవటం కరెక్ట్ కాదు. నువ్వు అన్నట్టు ఎలాంటి అభిప్రాయం కూడా లేని నీ మీద నా ఎమోషన్స్ చూపించడం కూడా కరెక్ట్ కాదు కదా
అన్నాడు ఆదిత్య. కీర్తన సైలెంట్ గా ఉన్నది. కీర్తన నుంచి సమాధానం లేకపోయేసరికి కీర్తన వైపు చూసి, ఏమైంది, ఇప్పుడు నీకు కోపం వచ్చిందా నా సమాధానం వలన అని అడిగాడు ఆదిత్య. ఆహా లేదండి, అయినా కోపం తెచ్చుకునేలాగా మీరేం మాట్లాడారు అని, నిజానికి మీరు చెప్పే ప్రతి మాట వలన నాకు మీ మీద ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది అని చెప్పింది కీర్తన. అని గ్లాస్ పక్కన పెట్టి సెల్ తీసుకున్నాడు ఆదిత్య. మీకు విషయం చెప్పనా, మీరు నిన్నటికంటే అంతెందుకు మనం బయటకు వెళ్లే ముందు వరకు నాతో మాట్లాడారు, కానీ బయటకు వెళ్ళాక ఇంకా చనువుగా మాట్లాడారు. మన మధ్య మీ వైపు నుంచి చనువు పెరిగింది. బహుశా మీ మనసులో ఉన్న విషయాన్ని నాతో పంచుకోవటం వలన చనువు వచ్చిందేమో కదా, కానీ మీరు నాతో అలా ఉంటుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అసలు అని చెప్పింది కీర్తన. ఆదిత్య మాత్రం బయటకు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రవర్తనని గుర్తు చేసుకున్నాడు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, నేను కూడా అంతలా గమనించలేదు, బహుశా నువ్వు అన్నది నిజమేనేమో అన్నాడు. మీరు అమ్మమ్మ గారు చాలా అంటే చాలా మంచివారు. ఇలాంటి కుటుంబంలో నేను కూడా భాగం అయినందుకు నా అదృష్టం అని అనుకుంటున్నాను. నిజానికి ఉదయాన్నే అమ్మమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది. అప్పుడు కూడా నాకు అమ్మమ్మ మీద కోపం రాలేదు. ఇందాక మీరు చెప్పినప్పుడు కూడా రాలేదు. నేను మీ ఇద్దరి మనసు ఏమిటి అని అర్థం చేసుకున్నాను. కానీ మీలా అమ్మమ్మలా ఎవరు ఉంటారు చెప్పండి. అందుకనే నాకు మీరు ఇద్దరూ బాగా నచ్చేశారు. మీరు అమ్మమ్మ, ఇదే నా ప్రపంచం అని చెప్పింది కీర్తన. హో, అందుకేనా మీ మధ్య చనువు, అలాగే మీ మధ్య బంధం అంతగా బలపడింది? నాకు అప్పటినుంచి ఇదే అనుమానం. నేను లేని ఈ 10 గంటల్లో ఏం జరిగింది మీరు అంత క్లోజ్ అవటానికి అని అనుకుంటూ ఉన్నాను అని సెల్ పక్కన పెడుతూ అన్నాడు ఆదిత్య. కీర్తనకి ఏదో గుర్తుకు వచ్చి, ఏమండి అని పిలిచింది. చెప్పు అన్నాడు ఆదిత్య. మీ ప్రేమ కోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను, కానీ ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయను. ఎందుకంటే ప్రేమ స్వతహాగా కలగాలి, కానీ బలవంతంగా కాదు. అలాగే మీకు నా మీద ప్రేమ కలిగితే ఓకే, కానీ కలగకపోతే నన్ను మీ నుంచి దూరం చేయకండి అన్నది కీర్తన. అలాంటి ఆలోచన లేదు అని చెప్పాను కదా అన్నాడు ఆదిత్య. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అండి అన్నది కీర్తన. కావచ్చు, కానీ నేను ఒక్కసారి ఫిక్స్ అయితే అందులో ఎలాంటి మార్పు ఉండదు అని బెడ్ కి ఇంకో పక్కకు వచ్చి పడుకున్నాడు ఆదిత్య. కీర్తన మనసులో, నేను మీరు చెప్తారు అని అస్సలు ఊహించలేదు, నిజంగా మీరు బంగారం అని కళ్ళు మూసుకుని ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ అనుకుంటూ చేతితో మెటికలు విరిచింది. ఆదిత్య మనసులో, ఈ అమ్మాయికి నేనంటే అమితమైన ప్రేమ, అది తన మాటల్లో కళ్ళల్లో తెలుస్తుంది. మరి నేను అన్నీ మర్చిపోయి తనతో ఉంటానా? తన మీద నాకు ప్రేమ కలుగుతుందా? ఇష్టం లేదు అని చెప్పినా మా మీద అస్సలు కోపం పెంచుకోవటం లేదు. ఇంకా ఇలాంటి కుటుంబంలోనికి వచ్చినందుకు అదృష్టం అని భావిస్తున్నది. ఎలా అర్థం చేసుకోవాలి తనని అని అనుకున్నాడు. కీర్తన పడుకోకుండా ఆదిత్యాన్ని చూస్తూ, ఏమండి అన్నది. మళ్ళీ ఏమిటి అని అడిగాడు ఆదిత్య. టెంప్ట్ అయిపోతున్నా అని కీర్తన అనగానే ఆదిత్య ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. టెంప్ట్ గిమ్టు అని మాట్లాడావంటే టెర్రస్ మీదకు తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేస్తాను, అమ్మాయి చెప్తున్నాను, రాత్రంతా చలిలో ఉండాలి అన్నాడు ఆదిత్య. కీర్తన అలానే చూస్తూ ఉన్నది. ఏమిటి అని కనుబొమ్మలు ఎగరేశాడు ఆదిత్య. అప్పటి నుండి చూస్తున్నా. అమ్మాయి ఏమిటి అమ్మాయి, నా పేరు మీకు తెలియదా? కీర్తన అనవచ్చు కదా, మరీ లెంగ్త్ గా ఉంటే ముద్దుగా కీర్తి అని పిలవండి. ముద్దు ఎలాగో పెట్టరు, అట్లీస్ట్ ముద్దు పేరుతో కూడా పిలవరా అని అడిగింది కీర్తన. ఆదిత్య ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఉన్నాడు. ఏమిటి అలా చూస్తున్నారు? ఓ, మిమ్మల్ని ఏమండి అంటూ నన్నేమో పేరుతో పిలవండి అని చెప్తున్నందుక అలా చూస్తున్నారు అని ఆదిత్యకు ఎదురుగా కూర్చుంటూ, పేరుతో పిలవాలి అని నాకు కూడా ఉన్నది. ఎప్పుడైతే మనం భార్యాభర్తలుగా జీవితం మొదలు పెడతామో అప్పుడు పేరుతో పిలుస్తాను అని చెప్పింది కీర్తన.